హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈ సంవత్సరం మా ఇంట్లో ఆ బొజ్జ గణపయ్య వేడుకలు ఎలా జరిగాయి ఏంటి అన్నది ఒక చిన్న వ్లాగ్ రూపంలో అయితే మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ వీడియోలో నేను కొన్ని ప్రోడక్ట్స్ని ఇన్స్టా పేజెస్లో చూసి తెప్పించుకున్నానండి. ఒకవేళ మీకు ఏవైనా నచ్చి కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారంటే నేను ఆ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి పేజ్ లింక్స్ కానివ్వండి అన్నీ కూడా నేను మీకు కామెంట్ బాక్స్లోనే మెన్షన్ చేస్తాను. మరి ఇంక అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ ఇయర్ కూడా ప్రతి ఇయర్ లాగే మేమైతే చక్కగా పసుపుతో గణపతిని అయితే తయారు చేసుకున్నామండి. మనం బయట నుండి కొనుక్కొచ్చుకునే దానికన్నా కూడా మనకు కనుక పాసిబుల్ ఉంటే చక్కగా మనం ఇంట్లోనే మట్టి గణపతి కానివ్వండి, పసుపు గణపతి కానివ్వండి, లేదా సున్నిపిండితో కూడా చేసుకుంటారండి చాలామంది. ఇలాగా మనమే ఇంట్లో అండి, ముఖ్యంగా చిన్నపిల్లలు కనుక్కున్నట్లయితే వాళ్ళకి మీరు ఇప్పటి నుంచే చిన్న చిన్న గణపతులను చేసేది కానీ నేర్పించారంటే చక్కగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇంట్లోనే చక్కగా వినాయకుడిని చేసి పెట్టి పూజించుకుంటారనమాట. అందులోనూ మనము ఈ పసుపు గణపతి, మట్టి గణపతుల్ని ఇంట్లో కనుక తయారు చేసుకున్నట్లయితే పూజ అయిపోయిన తర్వాత మనం ఇంట్లోనే చక్కగా బకెట్లో వాటర్ వేసి నిమజ్జనం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచే పిల్లలకైతే ఇవన్నీ కూడా అలవాటు చేస్తూ ఉంటే మంచిదండి. చూసారా, ఫైనల్గా మా అక్కి అయితే ఇలాగా పసుపుతో గణపతిని అయితే తయారు చేసిందండి. మరి ఎలా ఉన్నాడు మా బొజ్జ గణపయ్య? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేమైతే ముందు రోజు నైటే పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేసేస్తామండి. ఇప్పుడు టైం అయితే 2 అయిందండి టైము. మేమేదో చేసేస్తున్నామని మా బిట్టుగాడు మా కాపలా అనమాట. చూసారా ఎలా కూర్చుని కాపలా మేము ఏం చేస్తున్నామని చూస్తూ ఉన్నాడు. మరి మొత్తానికి నైట్ 2 o'clock వరకు అయితే మేము మేలుకుని పసుపుతో అయితే గణపతిని ఇలా ప్రిపేర్ చేసేసాము. మరి ఈ గణపతికి కొంచెం లైట్గా కిరీటాలు ఇవన్నీ కూడా పెట్టి ఫినిషింగ్ మొత్తం చేసేస్తే ఫైనల్గా మా బొజ్జ గణపయ్య, పసుపుతో చేసినటువంటి బొజ్జ గణపయ్య అయితే ఇలా రెడీ అయిపోయాడండి. అండ్ అలాగే గణపతితో పాటుగా వినాయకుడిని పెట్టేటటువంటి మండపాన్ని కూడా రెడీ చేసేసాను. ఈ మండపం కోసం నేను వాడినటువంటి ఈ ఐరన్ స్టాండ్ అండి, ఇది మొత్తం కూడా నేను ఇది ఇన్స్టా పేజ్లో తెప్పించుకున్నాను. ఒకవేళ మీకు నచ్చి కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాళ్ళ పేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కామెంట్ బాక్స్లోనే మెన్షన్ చేస్తాను. ఇలాగా స్టాండ్ అనేది ఒకటి ఉంటే మనం ఎప్పుడు ఏ పూజలకైనా కూడా క్విక్గా అయితే మనకి వర్క్ అయిపోతుందండి. అంతకుముందు నేను పీవీసీ పైప్స్తో చేసుకునేదాన్ని, కానీ అది ప్రతిసారి ఎందుకో నాకు ఇబ్బంది అనిపించి ఈసారి స్టాండ్ నేను తెప్పించుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ సిల్వర్ అండి, జర్మన్ సిల్వర్ లోటస్ కూడా నేను ఇన్స్టా పేజ్లో నుంచే తెప్పించుకున్నాను అనమాట. నన్ను ఆల్రెడీ మొన్న అమ్మవారి పూజలప్పుడు అడిగారు, అక్క ఎక్కడ ఏంటి అని. నేను ఈ వస్తువులన్నిటికీ సంబంధించి ఇంకొక వీడియో కూడా చేస్తానండి. ఈ వీడియోలో అన్నీ నేను చాలా క్లియర్గా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. నేను దానికి సంబంధించి కూడా నేను లింక్ ఇస్తాను, మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మరి ఈ వినాయక చవితికి అయితే నేను పూజలో పసుపు గణపతితో పాటు ఈ వెండి గణపతిని కూడా పెడుతున్నానండి. మొన్న రాఖీ పౌర్ణమి అప్పుడు మా తమ్ముడు శ్రీకాంత్ నాకు ఈ వెండి గణపతిని ఇచ్చాడనమాట. అంటే నాకు దేవుళ్ళు పిచ్చి కదా, అందుకని నాకు వెండి గణపతిని ఇచ్చాడు. ఈరోజు ఈ పూజలో అయితే అక్కి చేసిన పసుపు గణపతి అండ్ అలాగే మా తమ్ముడు ఇచ్చినటువంటి వెండి గణపతిని పూజలో ఉంచి ఈ సంవత్సరం వినాయక చవితి పూజ అయితే నేను చేస్తున్నాను. మరి పసుపు గణపతిని మనం చేసుకున్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉండేటటువంటి పూలు వేయకూడదండి. ఎందుకంటే పసుపు మరి చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. మట్టి గణపతికి కావాలంటే ఎలా అయినా వేయొచ్చు, కానీ పసుపు గణపతికి మాత్రం కొంచెం వెయిట్ తక్కువలో ఉండే పూలే వేయాలి. అండ్ అలాగే ఈ చిన్న మూషికాన్ని చూసారా, నేను ఈ ఎలుకని కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నాను. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తానండి మీకు. మీరు ఈ వీడియోలో చూసేటటువంటి చాలా ప్రోడక్ట్స్ నేను ఆన్లైన్లో అండ్ అలాగే ఇన్స్టా పేజెస్లో చూసి తెప్పించినవే. వీటిలో మీకు ఏవైనా నచ్చి కావాలంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను మీకు. మరి చక్కగా ఆ గణపతికి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మరి మనకి దొరికినటువంటి పత్రిలండి, పత్రిలన్నిటితో కూడా స్వామికి అష్టోత్తరం చేసేయాలి. మరి ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజు స్వామికి అయితే దోసకాయని నైవేద్యంగా సమర్పించాలండి.
వినాయకుడికి కుడుములు నైవేద్యం ఎంత ముఖ్యమో దోసకాయ నైవేద్యం కూడా అంతే ముఖ్యం అన్నమాట. కాబట్టి దోసకాయ మాత్రం ఖచ్చితంగా నివేదించాలి. పూజ అయిపోయిన తర్వాత ఆ దోసకాయని ముక్కలుగా కట్ చేసి ఇంట్లో అందరం కూడా తిన్నట్లయితే చాలా అంటే చాలా మంచిది. మరి అలాగే నేను ఈ సంవత్సరం కొంచెం హెల్త్ బాగోలేక బయట నుండి నైవేద్యాలన్నీ కూడా తెచ్చుకున్నానండి. మాకు నెల్లూరులో వందన క్యాటరింగ్ అని చాలా ఫేమస్ అన్నమాట. వాళ్ళు మాకు ఇలాగ 9 రకాల నైవేద్యాలని ఒక ప్యాకేజ్ కాంబో కింద ఇచ్చారు. వాళ్ళ దగ్గర అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నాకు హెల్త్ బాగోలేనందువల్ల నేను నైవేద్యాలన్నీ కూడా అక్కడే ఆర్డర్ పెట్టి తెచ్చేసుకున్నాను. 9 రకాల నైవేద్యాలని స్వామివారికి అయితే చక్కగా నివేదించేశానండి. అంటే ఖచ్చితంగా వినాయకుడికి 9 రకాలు పెట్టాలా, 11 రకాలు పెట్టాలా, ఇన్నే పెట్టాలా అని ఏమీ లేదండి. మన స్తోమతకి తగ్గట్లు ఒక్క నైవేద్యం పెట్టినా చాలు. ఏమి పెట్టినా కూడా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసుకుంటే చాలండి. ఇవి కావాలి అవి కావాలి ఇవన్నీ మన మనసుకి మన కళ్ళకి మాత్రమే. భక్తి అనేది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి ఇదే చెప్తాను. మనం భక్తిగా అంత బెల్లం ముక్క దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలన్నీ తొలగించేస్తాడండి. మరి అలాగే చాలామందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు పసుపు గణపతిని మనం చేసి పెట్టుకుంటాం పూజ అయిపోయాక ఎలా అని. ఏం లేదండి, మనం ఇంట్లోనే ఒక బకెట్లో వాటర్ వేసి గణపతిని అందులోనే నిమజ్జనం చేసేసుకుని ఆ వాటర్ని ఇల్లు మొత్తం కూడా చల్లేసి ఇంకా ఏదైనా కొంత వాటర్ ఉంటే మనం తొక్కకుండా ఉండేలాగా ఎక్కడైనా చెట్ల మొదళ్లలో కానీ పోసేసేయమంటే సరిపోతుంది. మనకి మట్టి గణపతి పసుపు గణపతి అయితే ఇలాగ చక్కగా మనం ఇంట్లోనే నిమజ్జనం చేసేసుకోవచ్చు మన చేతుల మీదే. కాబట్టి మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ నుండైనా మట్టి గణపతి కానీ పసుపు గణపతిని కానీ పెట్టి పూజించుకునేదానికి మ్యాక్సిమం అందరూ కూడా ట్రై చేస్తే చాలా మంచిది. మరి నేను చెప్పాను కదా, మేము నెల్లూరులో వందన క్యాటరింగ్ వాళ్ళ దగ్గర నుండి కాంబో తెచ్చానని. వీళ్ళైతే కుడుములు, వడలు, శనగలు, చింతపండు పులిహోర, స్వీట్ పొంగల్ అండ్ అలాగే సుకీలు, కేసరి, సేమియా దద్దోజనం అండ్ బూందీ ఇలాగ 9 రకాల నైవేద్యాలను అయితే ఇస్తారండి. ఒకవేళ మీరు నెల్లూరు వాళ్ళు కనుక అయితే నెక్స్ట్ టైం ఒక్కసారి వాళ్ళ దగ్గర ట్రై చేసి చూడండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం దేవుడికి నివేదించి మనం తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటాయన్నమాట. ఇదండి మరి ఈరోజు వ్లాగ్ అయితే. మా ఇంటి మా బొజ్జ గణపయ్య పూజ అయితే మేమైతే ఇలా చేసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.